హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం 2 టాపిక్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మనం స్ట్రెస్ స్ట్రెయిన్ అనేవి థియరిటికల్గా చూసాం. ఈరోజు మీకు షార్ట్కట్గా స్ట్రెస్ అంటే ఏమి, స్ట్రెయిన్ అంటే ఏమి, అవి విత్ డయాగ్రామ్స్తో సహా చూపించాలనుకుంటున్నాను. చూడండి, మనకు స్ట్రెస్ స్ట్రెయిన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రెయిన్, నార్మల్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్. ఆ నార్మల్ స్ట్రెయిన్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లేటరల్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. లేటరల్ స్ట్రెయిన్ని ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అంటారు, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ని ఎలాస్టిక్ స్ట్రెయిన్ అంటారు, డైల్యూటేషన్ అంటారు. మళ్ళీ తర్వాత లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్లో టెన్జైల్ స్ట్రెయిన్, కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటారు. ఆ నార్మల్ స్ట్రెయిన్ అనేది చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. అది టెన్జైల్ స్ట్రెయిన్ వచ్చినప్పుడు పాజిటివ్, కంప్రెషన్ స్ట్రెయిన్ వచ్చినప్పుడు నెగిటివ్. చూడండి ఫ్రెండ్, చూడండి ఇక్కడ టెన్జైల్ స్ట్రెస్ అంటే ఏమి, కంప్రెసివ్ స్ట్రెస్ అంటే ఏమి. టెన్జైల్ స్ట్రెస్ అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఒక డయాగ్రాము. ఈ డయాగ్రామ్లో మనం లోడ్ అనేది ఎలా అప్లై చేస్తాము, ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తాము. అంటే పుష్ చేస్తాను. పుష్ చేసినప్పుడు బాడీ అనేది ఎలా ఎలాంగేట్ అవుతుందో లెంత్ వైజ్ అనేది మీకు 3D డైమెన్షన్లో చూపించాను. చూడండి ఒకసారి. ఇది టెన్జైల్ స్ట్రెస్. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే లోడ్ అనేది మనం అప్లై చేసినప్పుడు అది ఎలా పుష్ అవుతుందో చూపించాను. ఇది కంప్రెసివ్ స్ట్రెస్. షార్ట్ కట్ కోసం అనేసి నేను ఇది ఇలా ప్రిపేర్ చేశాను. యూజ్ అవుతే నోట్ చేసుకోండి. టెన్జైల్, కంప్రెషన్, షియర్ అంటే ఏమి పిక్చర్స్తో సహా పెట్టాను. టెన్జైల్ అంటే ఒక బాడీకి మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది ఎలా యాక్టింగ్ అవుతుందో చూడండి. ఆపోజిట్ డైరెక్షన్లో యాక్టింగ్ అవుతుంది. ఇది టెన్జైల్ స్ట్రెస్సెస్. సేమ్ డైరెక్షన్లో కానీ యాక్టింగ్ అయితే కంప్రెసివ్ స్ట్రెస్సెస్. షియర్ అంటే స్లైడింగ్, ఇలా స్లైడ్ అవుతుంది, దాన్ని షియర్ అంటాం, షియర్ స్ట్రెస్ అంటాం. కంప్రెషన్ స్ట్రెస్, టెన్షన్ స్ట్రెస్, షియరింగ్, ట్విస్టింగ్. టార్షన్ అంటేనే ట్విస్టింగ్ కదా. ట్విస్టింగ్ అంటే ఒక బాడీని మనం ఇలా ట్విస్ట్ చేస్తాం, ఇలా ట్విస్ట్ చేసేదాన్ని ట్విస్టింగ్ అంటాము. బెండింగ్, చూడండి సింప్లీ సపోర్టెడ్ డయాగ్రాము. దాంట్లో లోడ్ అప్లై చేసినప్పుడు ఆ బీమ్ అనేది ఎలా బెండింగ్ అవుతుందో బెండింగ్ డయాగ్రామ్. తర్వాత ఒక ఫోర్స్ని, ఇది మీకు గుర్తొచ్చింది అనుకుంటానా, ఎందుకంటే పిక్చర్స్తో చూపించాను కదా. స్ట్రెయిన్ డయాగ్రామ్. ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మనం అప్లై చేస్తున్నాం కాబట్టి స్ట్రెయిన్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, చేంజ్ ఇన్ క్రాస్ సెక్షన్ బై ఒరిజినల్ క్రాస్ సెక్షన్, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. మనము ఒక బాడీ తీసుకున్నప్పుడు ఆ టోటల్ లెంత్ కాకుండా మనం అప్లై చేసిన తర్వాత కొంచెం లెంత్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది కదా, దాన్ని చేంజ్ ఇన్ లెంత్ అంటాం. అంటే డిఎల్ అంటాం, డెల్టా ఎల్ అంటాం. మనం టోటల్ లెంత్ని ఎల్ అనుకుంటే, చేంజ్ ఇన్ లెంత్ కాకుండా మిగిలినది ఎల్ మైనస్ డెల్టా ఎల్లో ఉండేది ఎల్ నాట్, దాన్ని ఎఫెక్టివ్ లెంత్ అంటాం. స్ట్రెయిన్ ఫార్ములా ఎలాంగేషన్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్. ఎలాంగేషన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ ఎల్ నాట్. చూడండి ఫార్ములా. ఇది సిగ్మా. స్ట్రెస్కి డినోట్ చేసి వచ్చినప్పుడు సిగ్మా ఈ ఈజ్ ఈక్వల్ టు యంగ్ స్మాల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ రిలేషన్షిప్. ఇది వచ్చినప్పుడు స్ట్రెస్ కదా, దీనికి ఫార్ములా స్ట్రెస్ అంటే లోడ్ డివైడెడ్ బై ఏరియా. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇది ఎలాంగేషన్ అలాగే వేసుకున్నాము. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ వేసుకుంటే మనం డెల్టా కావాలి అంటే ఎంత డిఫ్లెక్షన్ అవుతుంది ఒక బాడీ మీద మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది ఎంత డిఫ్లెక్షన్ అవుతుందో తెలుసుకోవడానికి డెల్టా కావాలన్నప్పుడు ఫార్ములా ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే పిఎల్ డివైడెడ్ బై ఏఈ అన్న టీఏ అన్న వన్ ఆఫ్ ది సేమ్. పిఎల్ డివైడెడ్ బై ఏఈ. ఈ ఫార్ములా మనకు చాలా చోట్ల చాలా ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు లెంత్ ఇచ్చేస్తాడు, విడ్త్ ఇచ్చేస్తాడు, థిక్నెస్ లెంత్ ఇస్తాడు, విడ్త్ ఇస్తాడు, యంగ్ స్మాల్నెస్ ఇస్తాడు, లోడ్ ఇస్తాడు, క్రాస్ సెక్షన్ కనుక్కోమంటాడు. లేకపోతే లోడ్ ఇస్తాడు, యంగ్ స్మాల్నెస్ ఇస్తాడు, లెంత్ ఏరియా కనుక్కోమంటాడు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. దేనికి కానీ, ఎస్ఎస్సికి కానీ, మన సబ్జెక్ట్స్ సివిల్ స్టాఫ్ మెటీరియల్స్ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్కి కానీ దేనికైనా ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మీకు నిన్న క్లాస్లో చెప్పాను స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ చూపిస్తాననేసి. చూడండి, ఇన్ని డయాగ్రామ్స్ ఎందుకు వేశారు అని మీకు డౌట్ రావచ్చు.
సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనము ఎక్స్ డైరెక్షన్లో మనము గ్రాఫ్ తెలుసు కదా, అందరికీ తెలిసి ఉంటుంది. ఆ గ్రాఫ్లో మనం ఎక్స్ డైరెక్షన్స్, వై డైరెక్షన్స్ అని 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ తీసుకుంటాము, వై డైరెక్షన్లో స్ట్రెస్ తీసుకుంటాము. స్ట్రెయిన్కి స్ట్రెస్కి డినోషన్స్ కూడా మీకు తెలుసు. ఇక్కడ చూపించాను చూడండి. స్ట్రెస్కి వచ్చి సిగ్మా, స్ట్రెయిన్కి వచ్చినప్పుడు ఈ. ఇక్కడ స్ట్రెస్ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్లో వచ్చినప్పుడు స్ట్రెయిన్, వై డైరెక్షన్లో వచ్చినప్పుడు స్ట్రెస్. ఇది మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఇది ఎలాస్టిక్ లిమిట్ దగ్గర నుంచి రప్చర్ వరకు ఉంటుంది. దీన్ని స్టీల్ అంటాం. ఈ లైన్ అంటే అట్లా లీనియర్ కాదు, అట్లానే క్రాస్ సెక్షన్ కాదు. ఇక్కడ కాంక్రీట్ ఉంటుంది, ఇక్కడ స్టీల్. ఈ లైన్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. అందుకనేసి ఇన్ని పిక్చర్లు చూపిస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ లైన్లు ఇచ్చేసుకుని ఇది ఏది స్టీలా కాంక్రీట్ అనే ఆప్షన్స్లో కూడా అడుగుతారు కాబట్టి మీకు చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ పిక్చర్లో చూడండి. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ తీసుకుంటాము, వై డైరెక్షన్లో స్ట్రెస్ తీసుకుంటాం. గ్లాసు, కార్బన్ స్టీలు, అల్యూమినియం, రబ్బరు. ఇక్కడ స్టీలు, కాంక్రీట్ మాత్రమే ప్రజెంట్ చేసినాను. ఇక్కడ గ్లాసు, కార్బన్ స్టీలు, అల్యూమినియం, రబ్బరు. ఈ లైన్స్ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ ఏ లైన్ వస్తుంది, గ్లాస్ ఎక్కడ వస్తుంది, రబ్బర్ ఎక్కడ వస్తుంది, కార్బన్ ఎక్కడ వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అన్నిసార్లు చెప్తానని అనేసి అర్థం చేసుకోండి. ఈ పిక్చర్లో వచ్చినప్పుడు సేమ్ ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ తీసుకుంటాం, వై డైరెక్షన్లో స్ట్రెస్ తీసుకుంటాం. మనకు స్ట్రెస్కి ఫార్ములా తెలుసు, లోడ్ డివైడెడ్ బై ఏరియా. స్ట్రెస్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చి పాస్కల్స్లో డినోట్ చేస్తాము. స్ట్రెయిన్కి ఫార్ములా చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. దీనికి నో యూనిట్స్. లీనియర్ ఉన్నప్పుడు రబ్బరు. ఇక్కడ గ్లాసు, బయోటెక్నికల్ టిష్యూస్, ప్లాస్టిక్, స్టీల్తో ఇక్కడ తెలుసు, స్టీల్ చూసారు. ప్లాస్టిక్ చూడండి. ఈ అనేది ప్లాస్టిక్కి 10⁻⁹ పాస్కల్స్, స్టీల్కి 10⁻11 పాస్కల్స్, రబ్బర్కి 10⁻6 పాస్కల్స్, గ్లాసు, బయోలాజికల్ టిష్యూస్కి వచ్చినప్పుడు 10⁻5 పాస్కల్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడ క్లారిటీగా రావట్లేదు, చెప్తాను. నోట్ చేసుకునేట్టుగైతే నోట్ చేసుకోండి. మనకు యంగ్స్ మోడ్యులస్ వాల్యూ వచ్చి మనము స్ట్రెస్కి పాస్కల్స్లో డినోట్ చేస్తాం, ఎస్ఐ యూనిట్స్ కాబట్టి. గ్లాస్కి, బయోలాజికల్ టిష్యూసెస్కి యంగ్స్ మోడ్యులస్ అనేది 10⁻5 పాస్కల్స్. అదే రబ్బర్కి వచ్చినప్పుడు యంగ్స్ మోడ్యులస్ 10⁻6 పాస్కల్స్. ప్లాస్టిక్స్కి వచ్చినప్పుడు 10⁻9 పాస్కల్స్. అదే ప్లాస్టిక్ 9 అంటే మెగా అని, జిగా అని, గిగా అని కూడా అంటారు. స్టీల్కి వచ్చినప్పుడు 10⁻11 పాస్కల్స్. హుక్స్లా ఫార్ములా. హుక్స్లా వచ్చినప్పుడు ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్. స్ట్రెస్ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది హుక్స్లా ఫార్ములా. ఇక్కడ ఇంకో పిక్చర్ పెట్టాను చూడండి. లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్ అనమాట. లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్. ఇది స్ట్రెస్, స్ట్రెయిన్. ఇది స్ట్రెయిన్, ఇది స్ట్రెస్. మీకు ఆల్రెడీ తెలుసు. మనము ఏదైనా ఒక బీమ్ పైన లోడ్ అప్లై చేసినప్పుడు ఇది అప్లైడెడ్ ఫోర్స్. ఇది డిఫ్లెక్షన్ ఫ్రమ్ ది అప్లైడెడ్ ఫోర్స్. మనము ఒక బాడీ పైన లోడ్ అప్లై చేసినప్పుడు దానివల్ల డిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ బాడీ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అది ఎంత లెంత్ వరకు డిఫ్లెక్ట్ అయింది అనే దాన్ని ఇక్కడ డిఫ్లెక్షన్ ఫ్రమ్ ది అప్లైడెడ్ ఫోర్స్, దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటారు. అక్కడ స్టోర్ చేసుకుంటుంది కదా, దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. ఇక్కడ వచ్చినప్పుడు ఎలాస్టిక్ లిమిట్. దీన్ని మొత్తం లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్ అని అంటాము. ఇక్కడ డిఫ్లెక్షన్ తీసుకుంటాము, ఇక్కడ ఫోర్స్ తీసుకుంటాము. మామూలు వీటిలలో మనము ఇక్కడ స్ట్రెయిన్ తీసుకుంటాము, ఇక్కడ స్ట్రెస్ తీసుకుంటాము. అర్థమైందా? ఒకసారి చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. ఈ పిక్చర్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బయో యాక్సియల్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్, ట్రై యాక్సియల్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్. మనకి ఇవి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపించడానికి కారణం ఏమంటే మనకు 27 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ ఉంది. జేఈ ఎస్ఎస్సి ఉంది కాబట్టి, నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ఉంది కాబట్టి, అందుకనేసి మేబీ ఇవి అడిగే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూస్తే ఇవి ఉన్నాయి. అందుకనేసి చెప్తాను. బయోయాక్సియల్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్, ట్రైయాక్సియల్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్. వీటిలో లోడ్ అనేది ఎలా అప్లై అవుతుందో చూసుకోండి.
ఇవి ప్రిన్సిపల్ ప్లేన్స్ అండి. సిగ్మా 1 సిగ్మా 2 ఆపోజిట్ యాక్షన్లో, సిగ్మా 2 ఆపోజిట్ యాక్షన్లో లోడ్ అనేది అప్లై అవుతాం. ఇక్కడ చూడండి, ఇది బయాక్సిల్ అంటే సేమ్, ట్రయాక్సిల్ అంటే సిక్స్ ప్లేన్స్ మీద అప్లై అవుతుంది. క్యూబికల్గా కూడా చూడండి, ఇక్కడ 4 ప్లేన్స్ మీద అప్లై అయింది, ఇక్కడ 6 ప్లేన్స్ మీద అప్లై అవుతుంది. 1 2 3 4 5 6 ప్లేన్స్ మీద అప్లై అవుతుంది. బయాక్సిల్ స్టేట్ ఆఫ్ ఫోర్స్ అనేది 4 ప్లేన్స్ మీద అప్లై అవుతుంది. ఇది సింపుల్ స్ట్రెస్ స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు నేను క్లారిటీగా మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఎగ్జామ్స్కి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, ఇంపాక్టబిలిటీ ఈక్వేషన్స్. ఫోర్స్ స్ట్రెస్ ఈ రెండింటిని ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటాము. డిస్ప్లేస్మెంట్ స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ అంటాము. స్ట్రెస్ స్ట్రెయిన్ని కన్సిస్టేటివ్ రిలేషన్ అంటాం. ఈ రిలేషన్ అనేది 2-3 వీడ్స్లలో అడుగుంటాడు. ఎస్ఎస్సి జేఈలో, మళ్ళీ ఎన్టీపీసీఎల్లో కూడా అడుగుంటాడు, బిఈఎల్లో కూడా అడుగుంటాడు. అందుకనేసి నోట్ చేశాను. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ని స్ట్రెస్కి ఉండే రిలేషన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటాము. డిస్ప్లేస్మెంట్కి స్ట్రెయిన్కి ఉండే రిలేషన్ని స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ కంపాక్టబిలిటీ ఈక్వేషన్ అంటాం. స్ట్రెయిన్ నుంచి డిస్ప్లేస్మెంట్కి ఉండేది కంపాక్టబిలిటీ రిలేషన్, డిస్ప్లేస్మెంట్ నుంచి స్ట్రెయిన్కి ఉండేది స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్, స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఉండేది కన్సిస్టేటివ్ రిలేషన్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. స్ట్రెస్కి ఫోర్స్కి ఉండే రిలేషన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటాము. స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఉండే రిలేషన్ని కన్సిస్టేటివ్ రిలేషన్ అంటాము. స్ట్రెయిన్కి డిస్ప్లేస్మెంట్కి ఉండేది కంపాక్టబిలిటీ ఈక్వేషను, డిస్ప్లేస్మెంట్ నుంచి స్ట్రెయిన్కి ఉండేది స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ రిలేషను. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు నా వాయిస్లో కానీ నేను చెప్పే దాంట్లో కానీ మీకు అర్థం కాకపోయినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. రేపు మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్. సీ యూ సూన్.